గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్టే ఉన్నది అంటున్నారు వీళ్ళ సయ్యాటలు పరాశకాలు చూసినోళ్ళు. మరి లేకపోతేంది ఓ దిక్కు హెచ్సియు భూముల కోసం కొట్లాటలు జరుగుతుంటే మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈకలు పకపకలు ఏంది అని అంటున్నారు. పట్నం నడివిట్ల 400 ఎకరాల అడవి ఉండు చిన్న ముచ్చట. ఆ చెట్లు లేకుంటే రేపు హైదరాబాద్ పట్నం మరో ఢిల్లీ కాదా? గాలిని కొనుక్కొని పీల్చుకోవాల్సిన పరిస్థితి రాదా? పట్నంలో ఉన్న భూమి అంటే బిజినెస్లు రియల్ ఎస్టేట్ లేనా? పర్యావరణం పచ్చదనం అనే ఆలోచన చేయొద్దా? మీ పేరు కోసం మీ కమిషన్ల కోసం ఆక్సిజన్ ఇచ్చే అడవిని ఆగం చేస్తారా? ఎన్ని వేల కోయిలల గొంతులు మూగబోతాయో, ఎన్ని వందల నెమలి నాట్యాలు ఆగిపోతాయో, ఎన్ని జింకల చెంగులు లేకుంటాయితాయో అనే సమీక్ష చెయ్యరా? అది చేయకుండా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా ఎవరెన్ని కోర్టులకు పోయినా మేము అనుకున్నదే చేస్తామన్నట్టు జోకులేసుకొని ఇట్లా నవ్వుతే ఏమన్నట్టు? భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేయకుంటే ఎట్లన్నట్టు? ఈ భూమి మీద ఏ జీవరాశిని లేకుండా చేసి మనిషి ఒక్కడే బతకలేడు అనే శాస్త్రాలు చెప్తున్న ముచ్చట మీ చెవుకి ఎందుకు ఎక్కుతలేదు? ఆ ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో సమీక్షలు చేసి ఇట్లా నవ్వేతానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో ఇంత పెద్ద అడవిని ధ్వంసం చేసుకుంటా ఈ నవ్వులాటలు ఏంది? జోకులేంది? పగలబడి నవ్వుడేంది? చిన్న చిన్న లేడి కూనలు ఏడుపులకు వీళ్ళకు నవ్వెట్లొస్తున్నదని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.